అర్చకులుగా, తర్వాత వెంకటేశ్వర స్వామి వారి అర్చకులుగా ఉండి అక్కడి నుంచి 2009లో పైన కాలేజ్ మన గంభీరకి పైన కాలేజీలో అర్చకులుగా చేసి 6 సంవత్సరాల తర్వాత యూనిట్స్ లో మినియాపోలిస్ లోని వర్జీనియాలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులుగా చేసి అక్కడ నుండి కరోనా సమయంలో 5 ఏళ్ళు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే పైడా కాలేజీలో 1 సంవత్సరం చేసిన తర్వాత స్వామివారు ఇంటింటా కళ్యాణం అనే కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్న ఉద్దేశంతో ఆలయాలన్నీ మానేసి స్వామివారిని ఎవరింటికి కావాలంటే వారి ఇంటికి తీసుకెళ్లి కళ్యాణం చేయడం ప్రారంభించి అప్పటి నుంచి ఈ రోజు వరకు మా స్వామికి 410 కళ్యాణం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం 4 సంవత్సరాల్లో. అలాగే ఆలయ ప్రతిష్ఠలు, బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు, వివాహ గృహప్రవేశములు, ఇలా మొత్తం అన్ని కార్యక్రమాల్లోని కూడా ఎంత దూరమైనా వెళ్లి ఆ స్వామివారి కళ్యాణం జరిపించి ఇలా కార్యక్రమాల వరకు మాత్రమే నిర్వహిస్తూ ఆలయాన్ని పూర్తిగా త్యజించి కార్యక్రమాల ద్వారా మాత్రమే ఆ స్వామివారి అనుగ్రహం పొందడం. అలా మన వైజాగ్ లో ఇక్కడ ఉండి ఇక్కడ సుమారుగా వైజాగ్ విశాఖపట్నం సిటీలోనే ఒక 15 ఆలయాల వార్షికోత్సవాలను చేయడం, సంవత్సరంలో సుమారుగా ఒక 30 ఆలయాలు వార్షికోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈ రకంగా మన ఎంవివి సిటీలో ఆలయ వార్షికోత్సవాన్ని కూడా ఆయన ద్వారా నిర్వహించుకోవడం మీ ఎంవివి సిటీలో నివాసితుల యొక్క అదృష్టం అని మీరు భావించాలి. దీపావళి తెలుగు వారికి పెద్ద